ఈరోజు తేదీ జూన్ 4, 2025. సరిగ్గా ఏడాది క్రితం అంటే జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడినటువంటి రోజు. అయితే ఈ ప్రజా తీర్పు దినానికి సంబంధించి గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మాకు వద్దు అనుకొని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టాభిషేకం చేసినటువంటి రోజు. ఈరోజు ఒక పక్క అధికార ప్రభుత్వం ఏమో ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి సంబరాలు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రజల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. మరి ఈ రోజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, జూన్ 4 నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ఫలితాలు రావడం జరిగింది. కానీ ఈ జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజుగా మనం చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే ఒక్కసారిగా 151 నుంచి 11కు పడిపోవడం, 164 సీట్లు కూటమికి అంత భారీ విజయం, 93 స్ట్రైక్ రేట్ అవడం, ప్రత్యేకంగా మీ పార్టీ చూసుకుంటే 100% స్ట్రైక్ రేటు. ఇటువంటి రోజుని ఈరోజు పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక పక్క అన్ని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారేమో గత నెల నుంచి 15 రోజుల నుంచి కూడా వెండిపోటు దినంగా చేయాలని ఉన్నారు. మొత్తానికి ఏమైందంటారు ఈరోజు? వెంకట్, నిజంగానే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ తీర్పు, ప్రజా తీర్పు ఇచ్చినటువంటి జూన్ 4వ తారీఖు చరిత్రలో లిఖించవలసిన రోజు. ఎందుకంటే మీకంటే కాస్త ముందుగా మాకు తెలుసు కాబట్టి చాలామంది ముఖ్యమంత్రులు అంటే ఇంచుమించు ఎన్టీ రామారావు గారిని తెలుసు మాకు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మన సీఎంలు అందరూ ఉన్నారు, కానీ అక్కడి నుంచి కాస్త రాజకీయాలు తెలుసు మాకు. చాలా పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, రకరకాలుగా మారారు. కానీ ఏ ముఖ్యమంత్రి పాలనలో కూడా లేనటువంటి ఒక చీకటి అధ్యాయం 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. దాంతో ఒక జగనాసుర ఆ చరిత్ర పోవాలి, ఆ వ్యక్తి పాలన పోవాలనేది ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయంతో, కూటమి ప్రభుత్వంతో నమ్మకంతో అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వెంకట, మామూలుగా ఏదైనా ఏ పార్టీ అయినా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ పార్టీ అయినా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత అనుకూలంగా లేకుండా నిరాశజనకంగా ఫలితాలు వచ్చినా కూడా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, మా లోపాలు సరి చేసుకుంటాం, ఒక సమీక్ష చేసుకుంటాం, ఆత్మపరిశీలన చేసుకుంటాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా గొంతుగా నిలుస్తాం, ఇటువంటి మాటలు మాట్లాడతారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డిలో ఏ కోసన అటువంటి ఆలోచన కానీ ఆ విధానం కానీ, ఎందుకంటే మనం ఆశించకూడదు కూడా. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అయితే, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు అయితే అటువంటి ఆలోచనలు, విధానాలు ఉంటాయి. అతను రాజకీయ నాయకుడు కాదు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా తండ్రి మరణంతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అంతకుముందు ఏదో ఎంపీగా చేసినా కూడా తండ్రి మరణంతో ఒక అధికార కాంక్షతోటి సీఎం కుర్చీలో కూర్చోవాలన్నటువంటి కాంక్షతో వచ్చినటువంటి పార్టీ ఆ వ్యక్తి కూడా అటువంటి వ్యక్తి. అందులోనే అతనికి మంచి వ్యాపారవేత్త కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రంతో ఎంత వ్యాపారం చేయాలో అంత వ్యాపారం చేశాడు. మంచి వ్యాపారస్తుడిగా వ్యాపారం చేశాడు. చూడండి, గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఏదన్నా అంటే గంజాయి, దిగుమతులు ఏదన్నా ఉన్నాయంటే డ్రగ్స్. సుపరిపాలన అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వారిని, ప్రజా సంఘాలని, లేకపోతే మీడియాని కూడా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కడం, అక్రమ కేసులు పెట్టడం, హింసించడం, పరాకాష్ట రఘురామకృష్ణరాజు గారి కేసు అయితే అటువంటి చేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన అన్నమాట. అంటే ఏం చెప్పలేకపోయారు, మాట్లాడలేకపోయారు. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ కేసులు వస్తాయో, ఎవరి ఇంటి పెంచి కొడతారో, లేకపోతే ఎక్కడ చంపేస్తారో అనేటువంటి ఒక భయాందోళన వాతావరణం సృష్టించాడు అక్కడ. ఆ వాతావరణానికి జూన్ 4న ప్రజలకి బ్రహ్మాస్త్రం లాంటి ఓటు హక్కు ఉంది. పైకి మాట్లాడకపోయినా సమయం వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు అనే బ్రహ్మాస్త్రంతో ఎక్కడ బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. వాళ్ళ ఛానల్లో చూడండి, ఆల్రెడీ అంటే కొట్టండి డీజేలు, పెద్ద ఎలివేషన్స్ ఎలా ఇచ్చారప్పుడు. వైజాగ్ ఇంకా బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకుని రకరకాలుగా. అంటే ప్రజా తీర్పు ఎలా వస్తుందో కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఏం చేసేటంటే మళ్ళీ వాళ్ళకి ఓటేస్తారు. అందుకని మేమేమంటున్నామంటే అటువంటి రాక్షస పాలన విముక్తికి పొందిన రోజు కాబట్టి మేము రోజున ఉదయం సంక్రాంతి పండగ కిందను, సాయంత్రం ఏమో దీపావళి పండుగ కింద జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం వెంకట గారు? కొత్త పంట వస్తుంది కాబట్టి, కొత్త పంట వచ్చినప్పుడు సంబరంగా చేసుకుంటాం. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కాబట్టి ఒక సంక్రాంతి సంబరాలు, ఆ ముగ్గులు, పోటీ కార్యక్రమాలు, అదేవిధంగా పిండి వంటలు, ఈ కార్యక్రమాలు. సాయంత్రం జగన్నాసురుడు అంతమంది రోజు కదా దీపావళి, అందుకని ఒక విధమైనటువంటి బాణసంచా కాలుతా అదో రకమైనటువంటి పండగ అంటే కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దీన్ని ప్రజా తీర్పుని వెన్నుపోటు దినోత్సవం అని జగన్మోహన్ రెడ్డి
అన్నాడే అంటే అతని మానసిక స్థితి ఏంటో నాకు అర్థం కావట్లే. నాకు ఒక భయం ఉంది వెంకట గారు, ఎప్పటి నుంచి అనుకుంటాను. అతను స్క్రిప్ట్ లేకపోతే చదవలేడు, మాట్లాడలేడు. ఎవరైనా పరామర్శించుకెళ్ళినప్పుడు కూడా పేపర్లు ఉంటాయి. గబుక్కుని మధ్యలో వ్యక్తి ఎవరినో టప్పన పేపర్లో ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, ఆ మాటలు కూడా మాట్లాడితే కారుకేసి వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తికి కావాలని ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు లేకపోతే సలహాదారులు ఇంకా తొక్కేయాలని చూస్తున్నారేమో అతన్ని. ఓకే, ఆ 11 కూడా రాకుండా అంటే అసలు వెనుపోటుదారులు వాళ్ళే ఉన్నారు పక్కన. అటువంటి స్క్రిప్ట్ రాసి ఇచ్చారు అంటే ఒక ప్రజా తీర్పు ఇచ్చిన దినాన్ని వెనుపోటు దినోత్సవం ఎలా అంటాం? వెనుపోటు దినోత్సవం అంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నీకు సీఎం టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు పార్టీ పెట్టుకున్నారు చూసారా, అది వెనుపోటు. బాబాయిని చూసారా గొడ్ల పోటీ చేశారు, అది వెనుపోటు. ఆస్తుల గురించి పాపం నీ గురించి కాళ్ళు ఎళ్ళబడి తిరిగినటువంటి తల్లిని చెల్లిని కూడా బయటికి గెట్టేసో చూసావా, అది వెనుపోటు. ఆ రోజున చేసుకోవాలి వెనుపోటు దినోత్సవం. లేకపోతే కొత్తగా గొడ్డల పోటనో లేకపోతే కోడికత్తి పోటనో రకరకాల పోట్లు ఉన్నాయి, గుండు పోటనో రకరకాల పోట్లు ఇవి వేసుకోవాలి ఆ పార్టీ వారు. అంతే తప్ప ప్రజా తీర్పు ఇచ్చిన రోజున ఏ విధంగా వెనుపోటు దినోత్సవం చేసుకుంటావు? అంటే ప్రజలను అవమానిస్తున్నావు, కూటమి పార్టీలు కాదు. అతను ప్రత్యేకించి అవమానించేది ఏంటంటే ప్రజలను అవమానిస్తున్నాడు. అతను ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడో పశ్చాత్తాపం లేకుండా మాట్లాడితే ప్రజలే తప్పు చేసేటట్టుగా మాట్లాడుతున్నాడు. అంతే తప్పని పైగా ఏమంటాడు ఇప్పటికే కూడా, క్రితం నెల ఏదో మాట్లాడుతూ అంటున్నాడు చూసారా, మేము ఎంత మంచి పరిపాలన అందించిన మాకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు అంటే కూటమి ప్రభుత్వానికి ఎగిరి తొంతారు కాలుతో తొంతారు అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఏం చేసావు నీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ బాగు కొరకు ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందా? డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేసావు. ఒక్క కన్స్ట్రక్షన్ ఏమైనా చేసావు నువ్వు? ప్రజావేదిక కూల్చివేత కానించి అన్నీ కూడా ప్రజలను భయాందోళన చేసే కార్యక్రమాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, దేవాలయ భూములు లేకుండా మొత్తం దోచుకున్నటువంటి కార్యక్రమాలు, మద్యం వ్యాపారం చేసావు, ఇసుకను మొత్తం తినేసావు. అటువంటిది నీకు ఏం చూసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తారు? మళ్ళీ జగన్ 2.0 అంటాడు. జగన్ 2.0 అంటే గంజాయి బ్యాచ్ని పలకరించడం, లేకపోతే జైల్లో మటలు చేసిన వాళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళు పలకరించడం, అది జగన్ 2.0. నిన్న వెళ్ళి కూడా ఏం మాట్లాడతాడండి అసలు? గంజాయి బ్యాచ్ని అది పలకరించడమే తప్పు అనుకుంటే ఆ పలకరించి ఏమంటాడు, ఏదో కుర్రోళ్ళ వయసులో ఉండి ఏదో తప్పు చేసుకుని కేసులు ఉండొచ్చు, అంత మాత్రం ఎలా చేస్తారా అన్నాడు. నీ హయాంలో చేసింది ఏంటి? వాళ్ళపై కేసులు పెట్టింది కూడా నీ హయాంలోనే. విచిత్రం అది. అంటే వెంకట మనం సాధారణంగా ఒక మనిషిని చూస్తే మంచి చెడు చూస్తాం, ఈ వ్యక్తి మంచి వ్యక్తి అలా చెడు వ్యక్తి అని చూస్తాం. జగన్మోహన్ రెడ్డి అవతల వ్యక్తుల కులం మతం చూస్తాడు. ఆ కులం మతం చూసి దాని ప్రకారమే యాక్ట్ చేస్తాడు. నిన్న చేసిందా గంజాయి బ్యాచ్ అతనికి అనవసరం, అతని వెనకాల మతం కావాలి, ఆ మతాన్ని రెచ్చగొట్టాలి. గత 5 సంవత్సరాలు చేసి జరిగింది అదే కదా. ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి పాలించాలని చూశాడు, కుదరలేదు. రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది లేదు, 3 రాజధానులను ఉన్న రాజధాని 3 ముక్కలు చేసి 3 రాజధానులని ఇది కట్టలేకపోయావు. పోలవరమా పడకేసింది, అమరావతిని మొత్తం చంపేయాలని చూసావు. ఒక్క పారిశ్రామికవేత్త ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడే పరిస్థితులు తీసుకొచ్చావు. మరి ఇది ఉన్న పారిశ్రామికవేత్తలు అమర్రాజా బ్యాటరీస్ ఎంత ప్రౌడ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఆ కంపెనీ కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు తెలంగాణకి. ఈ విధమైనటువంటి భయభ్రాంతులు సృష్టించి పైగా ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకుందాం, నాకు కులం ఉంది, మతం ఉంది, నా దగ్గర దోచుకున్న సొమ్ము ఉంది కాబట్టి ఏదో రకంగా కన్సాలిడేట్ చేసుకుని మళ్ళీ ఏదో రకంగా చేద్దామనే ప్రయత్నం చేసావు. చూస్తా ఊరుకుంటారా ప్రజలు? విలాసాలు కట్టుకున్నావు, పెద్ద పెద్ద విలాసాలు, రుషికొండ ప్యాలెస్ మీద విలాసాలు అన్నీ చూశారు. 450 కోట్లు 500 కోట్లు ఎట్టు కట్టావు, ఎందుకు ఉపయోగం లేకుండా చేసావు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి మాది. అంటే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసిందనేది మేము చెప్పగలం స్పష్టంగా. కానీ నీ దగ్గర చెప్పుకోవడానికి ఏముంది? ప్రజావేదిక కూల్చివేత కానించి అన్ని డిస్ట్రక్షన్ తప్ప మంచి పని ఒకటి చేశాను, ఏదైనా చేశానంటావా చెప్పు. ఇప్పుడు ఉద్యోగులకు చేసావా, నిరుద్యోగులకు చేసావా, మహిళలకు చేసావా, రైతులకు చేసావా, ఎవరికి చేశాను? ఉద్యోగస్తులు కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి 2 చేతులతో ఓట్లేశారు ఉద్యోగులు. వచ్చినందుకు ఇంకా ప్రమోషన్లో టీఏలు డిఏలు మర్చిపోయారు, జీతాలు వస్తే చాలరా బాబా అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అన్నీ చూసాం. గౌరవప్రదంగా చేసేటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్ళి మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాను అంటాడు. వెంకట గారిని కూడా చెప్తున్నా, 2047 మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఏది 2047 ఒక విజన్ పెట్టుకుని, అప్పటికి భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఏర్పడుతుంది కాబట్టి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా మాకు ఒక విజన్ ఉంది చెయ్యాలని. అతను 2047 కూడా ఇదే ప్రెస్ మీట్ పెడతాడు. వచ్చే ప్రభుత్వం మాదే, వచ్చే గవర్నమెంట్ మాదే, నేనే ముఖ్యమంత్రిని చెప్పి 2047 కూడా అదే మాట మాట్లాడతాడు ఒకవేళ ఉంటే రాజకీయాల్లో. నేను అంటుంది అటువంటి వ్యక్తి అసలు భారతదేశ రాజకీయాల్లో పుట్టడో పెరగడో, అటువంటి వ్యక్తి కర్మకాలం ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు. నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా అటు అంటే చీకటి నుంచి వెలుగు, విధ్వంసం నుంచి ఒక వికాసం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు అందరూ వస్తున్నారు, ఒక నమ్మకం ఏర్పడింది.
చంద్రబాబు గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంది అక్కడ, పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది, వీళ్ళతో పాటు లోకేష్ గారు నిరంతర కృషి ఉంది. వీళ్ళందరి సహకారంతో రాష్ట్రం అద్భుతంగా వెళ్తుంది. గతంలో మీరు ఒక పేరు అడుగుతాను, ఏదైనా మినిస్టర్ గురించి పేరు చెప్పండి, మినిస్టర్ ఎవడో గుర్తురాడు, ఎవడో సకల శాఖ మంత్రి పేరును లేకపోతే విజయసాయిరెడ్డి, జగన్మోహన్, వీళ్ళే పేర్లు గుర్తు వస్తాయి. అంతే తప్ప పలానా శాఖకి పలానా మంత్రి, పలానా శాఖకి పలానా బాధ్యతలు అనేది గత 5 సంవత్సరాలు మనకు తెలీదు. అటువంటి పరిస్థితి ఒక ఏకఛత్రాధిపత్యంగా చేసి రాచరికంగా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను మళ్ళీ డబ్బులు అకౌంట్లో వేసేసి మళ్ళీ ఓట్లు నాకే వేస్తారు అనేటువంటి భావంతో మళ్ళీ 30 సంవత్సరాలు మేము ఉంటామనే ఒక అహంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఆ అహాన్ని నేలనేసి కొట్టారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పటికైనా నిజంగా అతను మార్పు అంటూ వస్తే ఎక్కడ తాను తప్పులు చేశానో అది సరి చేసుకుని ఏదైనా కూటమి పాలనలో ఏదైనా లోపాలు ఉంటే చెప్పు, ప్రతిపక్ష బాధ్యత అది. ప్రజాగొంతుగా మీరు పలానా పథకంలో పలానా ఎలా చేశారో పలానా ఎలా చేశారో చెప్పు, విధానపరంగా విమర్శలు ఉండాలి. అది మానేసి కేవలం ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్ చూస్తే కన్నీరే, మీరు పేపర్ తడిసిపోయి ఉంటుంది, ఏ పేపర్ అయినా మీకు ఏంటంటారో తడిగానే ఉంటుంది, కన్నీరు కారుతా ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కన్నీరు అయ్యి, ప్రజల కన్నీరు కాదు. మిగతా పేపర్లు చూడండి, చక్కగా గత సంవత్సర కాలంగా ఏం చేసిన కార్యక్రమాలు అద్భుతంగా రాస్తున్నారు. అంటే వాస్తవాలు చెప్పడం మానేసి ఇంకా అబద్ధాలు చేసి ఇంకా విషయం చెల్లడం అంటే అది సరైన పద్ధతి కాదు. నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విధమైన స్వాతంత్రం వచ్చిన రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్న రోజు. ఈ రోజున మేము సంబరాలు చేసుకుంటున్నాం. సంబరాలు చేసుకున్న మాటే కానీ మేము ఎక్కడా కూడా దాన్ని గర్వంగా తీసుకుంటున్నా, బాధ్యతగా తీసుకుంటున్నాం. ప్రజలు ఇటువంటి అద్భుతమైన 164 స్థానాల్లో మాకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి దాన్ని బాధ్యతగా తీసుకుని మరింతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకా ఎన్ని పెట్టుబడులు తీసుకురావాలి, ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కడే ఉండి బయట వలస వెళ్ళకుండా చేయడానికి ఏ మార్గాలు తీసుకురావాలి, దీని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మేము వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడైతే అప్పులు ఆంధ్రప్రదేశ్ని ముంచేశాడో దాన్ని మళ్ళీ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. నిజంగా పాలన అంటే ఇది అనే విధంగా మేము చేసి చెప్పిస్తాం. నిజంగా సార్, ప్రజా తీర్పు గురించి, మీ ప్రభుత్వం యొక్క ఏడాది పాలన గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.